పరుగా ప్రచారం అనేది చేస్తా ఉన్నారు. ఇటు బీజేపీ నుంచి మాధవిలత గారు కానివ్వండి, ఎంఐఎం నుంచి ఓవైసీ గారు కానివ్వండి, వీళ్ళు ఇప్పుడున్న ఎంఐఎం ఏం అభివృద్ధి చేసింది అనేది ఒకసారి గుర్తు చేసుకొని రేపు పరిస్థితి ఏంటి, మళ్ళీ వాళ్ళని ఇట్లాంటి మతతత్వ పార్టీలను తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఎంపీలుగా గెలిపిస్తే సేమ్ యథావిధిగా కదా అన్నట్టుగా ఉంటది. కాబట్టి ఇకనైనా మనమందరం ఖచ్చితంగా మేల్కొని మంచి అవకాశము ప్రజానికానికి ఒక సవాల్గా ముందుంది. ఓటు మన ఆయుధము, నోటుని అమ్ముకోకుండా ప్రతి ఒక్కరము మేల్కొని జాగో జనతా జాగో అనే విధంగా మనం అందరం ఖచ్చితంగా కృషి చేయాలి. కేంద్రంలో కూడా బీజేపీని ఓడించాలి. నారికా శక్తి అని చెప్తున్నారు నరేంద్ర మోడీ. ఎక్కడ నారికా శక్తి? రెజుల మీద అంత దారుణంగా అత్యాచారం జరిగినప్పుడు ఎక్కడ స్పందించలేదు. అప్పుడేమైంది నారికా శక్తి మోడీ గారికి. అట్లాగే మణిపూర్ లో మహిళలని దారుణంగా హింసిస్తూ నడి రోడ్డు మీద బహిరంగంగా నడిపించిన పరిస్థితి అప్పుడు ఏమైంది అనేది కూడా. అట్లాగే చాలా మంది మీద మహిళల మీద దాడులు జరుగుతుంటే ఎక్కడ కూడా స్పందించిన పరిస్థితి లేదు కేంద్రంలో. అందుకే ఈ విద్యార్థులు మనకు నిరుద్యోగ సమస్య ఉంది, ధరల సమస్య ఉంది. మళ్ళీ ఇదే మతతత్వ పార్టీ బీజేపీని కేంద్రంలో కానివ్వండి, అట్లాగే మన హైదరాబాద్ పార్లమెంట్ లో ఎంఐఎం వాళ్ళని కానీ మళ్ళీ తీసుకొచ్చాము అంటే మళ్ళీ మనకు సమస్యల్ని పెంచుకున్నట్టే, మన ప్రమాదాన్ని మనమే ముంచెత్తుకున్నట్టే, ఉన్నదాన్ని ఊరు చేసుకునే పరిస్థితిగా వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఇక్కడ ఎంపీ, హైదరాబాద్ ఎంపీగా నిలబడ్డ మహమ్మద్ వలీవుల్లా సమీర్ గారికి గెలుపు కృషి చేద్దాం. తనని గెలిపించే విధంగా మన కృషిని మేము చార్మినార్ లో కృషి చేస్తామని చెప్తూ ఈ రెండు విషయాలు మాట్లాడడానికి అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.